ఉల్లగడ్డ బజ్జీలు చేసుకుందాం అనుకుంటున్నా. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. శనగపిండి, ఉల్లగడ్డలు కావాలి. ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. శనగపిండి నేను జల్లి పెట్టుకుంటున్నాను, ఏమన్నా పురుగు అలాంటివి ఏమన్నా ఉంటే అవి తీసేద్దామని. ఈ జల్లి పెట్టిన శనగపిండిలో కొంచెం కారం, కొంచెం సాల్ట్, సోడా పొడి 3 వేసి కలుపుకుందాం. శనగపిండిలో తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పిండిని మనం మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం వాటర్ పోసి. ఇప్పుడు ఆ ఉల్లగడ్డల్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఉల్లగడ్డలు స్లైసెస్గా కోసుకున్నాం కదా, ఇవి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా శనగపిండి మిక్స్ చేసుకొని, దాంట్లో అద్ది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి వేసి బజ్జీలు చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టాం కదా, ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాలి కాబట్టి ఫ్రెండ్స్, ఆయిల్ వేడైంది. మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఈ ఉల్లగడ్డలు అనే వాటిని ఇలా ముంచి దీంట్లో వేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. వర్షం పడేలా ఉంది. వర్షం పడితే బాగుంటుంది అనుకో, ఎందుకంటే వేడి బజ్జీలు చేసుకుంటున్నాం కాబట్టి. ఆ వర్షంలో ఈ బజ్జీలు తింటూ ఉంటే ఆ టేస్టే వేరనుకోండి. మీరు కూడా ఇలా వర్షాలు పడుతూ ఉన్నప్పుడు ఇలా బజ్జీలు, ఈవినింగ్ టైమ్స్ అంటే స్నాక్స్ అంటే ఆల్మోస్ట్ బజ్జీలు, ఉంటలు అవే చేసుకుంటారులేండి. నాకు ఉల్లగడ్డలు అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఉల్లగడ్డలతో ఎక్కువగా చిప్స్ అంట, లేదంటే వెరైటీ ఐటమ్స్ చేసి. బజ్జీలు మంచిగా వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా తీసి పక్కన పెట్టేసుకుందాం వాటిని. ఇంకా ఉన్నాయి కాబట్టి ఆ బజ్జీలను కూడా పిండిలో వేసి దీంట్లో ఆయిల్లో వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మిరపకాయ బజ్జీలు అయితే ఇంకా బాగుంటాయి అనుకోండి. కాకపోతే బజ్జీ మిరపకాయలు నా దగ్గర లేవు ఫ్రెండ్స్. ఉల్లగడ్డలు ఉన్నాయి కాబట్టి ఉల్లగడ్డలు బజ్జీలు చేస్తున్నాను. ఇప్పుడు వేగిపోయాయి ఫ్రెండ్స్, తీసేద్దాం పక్కకి. ఎందుకంటే మరీ ఎక్కువ వేగితే మాడిపోతాయి కాబట్టి ఈ మాత్రం వేగితే చాలు. ఇందులో కొంచెం పెప్పర్, సాల్ట్, ఆనియన్స్ వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్. ఈవినింగ్ స్నాక్స్ రెడీ ఫ్రెండ్స్, తినేద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా వర్షం పడేలా ఉంది అని. ఇదో వర్షం పడుతుంది. ఇప్పుడు మనం చేసుకున్న ఉల్లగడ్డ బజ్జీలని తినేద్దాం. ఈ వర్షానికి వేడిగా బజ్జీలు తింటుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్.